బైక్ పై సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కంది గ్రామంలో వివాహిత దారుణ హత్య కలకలం రేపుతుంది. చిన్నలక్ష్మి, చెలిమిడ భాస్కర్ మధ్య వివాహేతర సంబంధం ఉందని, వీరిద్దరూ తాగుడుకు బానిసయ్యారని, అయితే గత 3 రోజుల క్రితం లక్ష్మి భాస్కర్ మధ్య మాటా పెరగడంతో తీవ్రంగా గొడవపడ్డారు. మద్యం మైకంలో ఉన్న భాస్కర్ లక్ష్మిని దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు విచారణలో వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల క్రితం మన సదాశివపేట పట్టణంలో శివరాత్రి రోజు గడిచినాక అదే రోజు తెల్లవారుజామున మనకి సుమారు 7:30 గంటల ప్రాంతంలో ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ప్రహారీ గోడ పక్కన మైనార్టీ స్కూల్కి దగ్గరలో ఒక గుర్తు తెలియని ఆడ మహిళ శవము అంటే ఆమెని ఎవరో చంపి నగ్నంగా పడేసిరనే సమాచారం దారిపోయే వాళ్ళు సమాచారం ఇవ్వగా పోలీసు ద్వారా చేరుకొని మనకి ఆ గుర్తింపు గురించి ఆమె ఫోటోలు వాట్సాప్లో చేస్తున్న తరుణంలో మనకి నందికంది గ్రామస్తురాలు ఈ చిన్న లక్ష్మిగా మనం భావించేసి వెంటనే వాళ్ళ బంధువులకి వెళ్తూ వెంకటపూర్లో ఉన్న ఆమె సోదరుడు మల్లేష్కి ఈ విషయం తెలియజేయగా అతను వచ్చి చూసి ఆ చనిపోయిన మహిళ సారా చిన్న లక్ష్మి, భర్త పేరు అంజయ్య, వయసు 29 సంవత్సరాలు, గుజరాత్ కులము, ఆమె నందికంది గ్రామస్తురాలుగా ఆయన గుర్తుపట్టడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు మనము కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదులో పేర్కొన్నది ఏంటంటే ఆ రోజు ఒక 5 రోజుల ముందు, దానికి 5 రోజుల ముందు ఈ చిన్న లక్ష్మి ఎవరైతే ఉన్నారో తన కూతురు శిరీష అనంతసాగర్లో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ 4 రోజులు ఉన్న తర్వాత ఆమె 25 తారీఖు రోజు సాయంత్రం సదాశివపేట పట్టణంకి కూతురుతో పాటు వచ్చి పండగ రేపు ఉన్నందున పనులు అవి తీసుకొని కూతుర్ని సుమారు 6 గంటల ప్రాంతంలో సాయంత్రం ఆటో స్టాండ్ దగ్గర అనంతసాగర్ పోవడం ఎక్కించిన తర్వాత తను కూడా పనులు తీసుకొని నందికంది గ్రామానికి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఆమె 10 గంటల ప్రాంతంలో నందికంది గ్రామంకి పోయి ఒక ½ అవర్ తర్వాత పనులు పెట్టేసి మళ్ళీ నేను సదాశివపేట పట్టణం వెళ్తున్నా అని చెప్పేసి భర్తకు చెప్పి రావడం జరిగింది. తర్వాత ఆమె ఇంటికి రాలేదు. ఆ తరుణంలోనే మనకు తెల్లవారి మనకి ఇట్లా డెడ్ బాడీ ఉందన్న సమాచారం మేరకు మనం ఫిర్యాదు చేసుకొని కేసు నమోదు చేశాం. గత 3